సాహితీ అక్రమాల విచారణకు ప్రత్యేక బృందం ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో మోసం 1752 మందిని ముంచిన సంస్థ 1119 కోట్లకు పైగా దోపిడీ అంటూ ఒకరిని చూస్తాను. సాహితీ ఇన్ఫ్రా వెంచర్స్ మోసాలపై విచారణకు హైదరాబాద్ నేర పరిశోధక విభాగం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించింది. ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో కొన్ని వందల మంది వద్ద కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించినట్లు ఈ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో సాహితీ ఇన్ఫ్రా టెక్ వెంచర్స్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణతో పాటు మిగతా నిందితులు కలిపి 1752 మంది నుంచి 1119 కోట్లకు పైగా డిపాజిట్ల రూపంలో సేకరించి టోకరా ఇచ్చినట్టుగా వెల్లడైంది. 2019లో సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ సర్వే నెంబర్ 343లోని 32 ఎకరాల్లో 32 అంతస్తుల చొప్పున 10 హైరేజ్ టవర్లు నిర్మిస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు సాహితీ శర్వాణి ఎలైట్ అనే పేరు పెట్టారు. విస్తృత స్థాయిలో ప్రచారం చేసి 2019 జూన్ నుంచి 2022 వరకు ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో 504 కోట్లు కలెక్ట్ చేశారు. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ నుంచి అనుమతులు రాలేని విషయం తెచ్చిపెట్టి మరి ఈ డబ్బును సేకరించారు. ఈ డబ్బుతో నిధులు మరో 10 ఎకరాలను కొనుగోలు చేశారు. మిగతా 13 ఎకరాలు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత వీటికి హెచ్ఎండిఏ 2022 ఆగస్టు 1న అనుమతులు ఇచ్చింది. అయినా నిధులు ఇక్కడ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. సొంతానికి 202 కోట్లట. సో మొత్తానికి సాహితీ చుట్టూ ఉచ్చుబీసిన తెలుస్తుంది. గతంలో కూడా సాహితీ అక్రమాలపైన ఈడీ పెద్ద ఎత్తున సోదాలు కూడా చేయడం జరిగింది వాస్తవంగా. సో దీనిలో కేటీఆర్ యొక్క పెట్టుబడులు అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విషయం వాస్తవంగా. ఎందుకంటే ఈయన అందులో బినామియా మరి ఏంటిదో తెలియదు కానీ మొత్తానికైతే వీళ్ళ కేటీఆర్ యొక్క బినామీలే సాహితీ అనేది ఒక చర్చ బలంగా జరుగుతుంది వాస్తవంగా. హరీష్ రావుకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో మరి ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దల ప్రోత్సాహం లేకుండా ఇంత పెద్ద దందా జరిగింది అనేది అయితే నేనైతే నమ్మను. ఎవరో ఒకరు ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నారు అనేది కోణం పెద్ద ఎత్తున తెలుస్తూ ఉంది. సాహితీ అక్రమాల విచారణకు ప్రత్యేక బృందం ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో మోసం 1752 మందిని ముంచిన సంస్థ 1119 కోట్లకు పైగా దోపిడీ అంటూ ఒకరిని చూస్తాను. సాహితీ ఇన్ఫ్రా వెంచర్స్ మోసాలపై విచారణకు హైదరాబాద్ నేర పరిశోధక విభాగం ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దించింది. ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో కొన్ని వందల మంది వద్ద కోట్ల రూపాయల డిపాజిట్లు సేకరించినట్లు ఈ సంస్థపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు జరిగిన దర్యాప్తులో సాహితీ ఇన్ఫ్రా టెక్ వెంచర్స్ ఎండీ బూదాటి లక్ష్మీనారాయణతో పాటు మిగతా నిందితులు కలిపి 1752 మంది నుంచి 1119 కోట్లకు పైగా డిపాజిట్ల రూపంలో సేకరించి టోకరా ఇచ్చినట్టుగా వెల్లడైంది. 2019లో సంగారెడ్డి జిల్లా అమీర్పూర్ సర్వే నెంబర్ 343లోని 32 ఎకరాల్లో 32 అంతస్తుల చొప్పున 10 హైరేజ్ టవర్లు నిర్మిస్తున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది. ఈ ప్రాజెక్టు సాహితీ శర్వాణి ఎలైట్ అనే పేరు పెట్టారు. విస్తృత స్థాయిలో ప్రచారం చేసి 2019 జూన్ నుంచి 2022 వరకు ఫ్రీలాన్స్ ఆఫర్ల పేరుతో 504 కోట్లు కలెక్ట్ చేశారు. జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ నుంచి అనుమతులు రాలేని విషయం తెచ్చిపెట్టి మరి ఈ డబ్బును సేకరించారు. ఈ డబ్బుతో నిధులు మరో 10 ఎకరాలను కొనుగోలు చేశారు. మిగతా 13 ఎకరాలు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఆ తర్వాత వీటికి హెచ్ఎండిఏ 2022 ఆగస్టు 1న అనుమతులు ఇచ్చింది. అయినా నిధులు ఇక్కడ ప్రాజెక్టు పూర్తి చేయలేదు. సొంతానికి 202 కోట్లట. సో మొత్తానికి సాహితీ చుట్టూ ఉచ్చుబీసిన తెలుస్తుంది. గతంలో కూడా సాహితీ అక్రమాలపైన ఈడీ పెద్ద ఎత్తున సోదాలు కూడా చేయడం జరిగింది వాస్తవంగా. సో దీనిలో కేటీఆర్ యొక్క పెట్టుబడులు అనేది ఒక ప్రధానంగా వినిపిస్తున్నటువంటి విషయం వాస్తవంగా. ఎందుకంటే ఈయన అందులో బినామియా మరి ఏంటిదో తెలియదు కానీ మొత్తానికైతే వీళ్ళ కేటీఆర్ యొక్క బినామీలే సాహితీ అనేది ఒక చర్చ బలంగా జరుగుతుంది వాస్తవంగా. హరీష్ రావుకు సంబంధించినటువంటి పెట్టుబడులు ఉన్నాయని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. సో మరి ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్లో ఉన్నటువంటి పెద్దల ప్రోత్సాహం లేకుండా ఇంత పెద్ద దందా జరిగింది అనేది అయితే నేనైతే నమ్మను. ఎవరో ఒకరు ఖచ్చితంగా దీని వెనకాల ఉన్నారు అనేది కోణం పెద్ద ఎత్తున తెలుస్తూ ఉంది.